సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్. రొయ్యల బిర్యానీ తయారు చేసుకోవడానికి రొయ్యలను ముందుగా ఆగిలి పెట్టుకోవాలి. రొయ్యలను ఒలుచుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టి నీరు వస్తుంది. ఆ నీరంతా వంపేసి నీరంతా ఆవిరయ్యే వరకు ఉంచి రొయ్యలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ, సజీరా, టేస్టింగ్ సాల్ట్, లవంగాయలు, యాలకులు, జాజి పువ్వు, జాపత్రి, బాస్మతి బియ్యం. ఈ బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. సాల్ట్, గీ, నెయ్యి, ఆయిల్, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకుని ముందుగా కడిగి ఉంచుకోవాలి. వాటర్. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని నూనె వేసుకున్నాక నూనె వేడైన తర్వాత సిమ్లో రొయ్యలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు బాగా మగ్గుతాయి సిమ్లో అవుతాయి. ఈ విధంగా రొయ్యలన్నీ ఫ్రై అయ్యి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసుకుని ఈ బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి. యాలకులు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, పలావ్, బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ తర్వాత వేయాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో సగం పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసున్నర నీళ్ళు చొప్పున పోసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు, మామూలు బియ్యానికి అయితే 1 గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మూత తీసి ఇందులో టేస్టింగ్ సాల్ట్, సరిపడా సాల్ట్, గరం మసాలా వేసి కలుపుకోవాలి. అరగంట ముందు నానబెట్టిన బియ్యాన్ని వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి రొయ్యలు, మిగిలిన పుదీనా కొత్తిమీర వేసుకుని
కలుపుని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మూత తీసి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రొయ్యల బిర్యానీ రెడీ.